కళ్యాణ్ అనే నేను సైగ చేసినావంటే సైన్యమైతము, నువ్వు మరల పడదామంటే ఓ యుద్ధమైతము. నువ్వు సైగ చేసినావంటే సైన్యమైతము, నువ్వు మరల పడదామంటే ఓ యుద్ధమైతము. ఆ ఎర్ర జెండా ఎత్తుకున్నా అన్నాలైతము, ఆ ఎర్ర జెండా ఎత్తుకున్నా అన్నాలైతము. మా ప్రాణాలే పోతున్న నీ జెండా మొత్తము. పిఠాపురం మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, అసెంబ్లీల పులి కూసుందిరా సూడిగా. చల్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, అసెంబ్లీల పులి కూసుందిరా సూడిగా. ఎవరేమి అయిపోతే నాకెందుకులే అని అనుకుంటే రాజు లెక్క బతికేటోడు. ప్రతి ఇల్లు నా ఇల్లే అనుకున్నాడే, అందుకేగ మీ అందరి మాట పడ్డాడు. మా పవనన్నని ఒక్కసారి తాకి చూడురా, మా అన్నదమ్ములంతా నీకు అగ్గి పెడతారు. మా పవనన్న ఆశయాన్ని వచ్చి చూడురా, జల్పగోడైన జనసేన జెండా పడతాడు. పిఠాపురం మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, అసెంబ్లీల పులి కూసుందిరా సూడిగా. చల్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, అసెంబ్లీల పులి కూసుందిరా సూడిగా. గుడ్ మార్నింగ్ పెరవలి. కదిలింది పెరవలి, మెరిసింది పెరవలి. 6 అడుగుల బుల్లెట్ కోసం మురిసింది పెరవలి. కోడి కూత కంటే ముందే నిద్రలేచి, సూర్యుడి కంటే ముందే నిద్రలేచి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పండి. చెప్తాం ఒకసారి కూర్చొని దీని మీద కొంచెం కరెక్షన్ చేద్దాం. ఎందుకు మనం ఇప్పుడు చేయలేదండి సార్, ఇనీషియల్గా మనం స్కోప్ మారకూడదని చెప్పేసి ఒప్పుకోవట్లేదు జేజీఎం గైడ్ లైన్స్. ఆ స్కోప్లో ఉన్నది ముందు తీసేసుకుని పెట్టాము. ఇప్పుడు ఏదైనా లేదంటే పొలిటికల్ గా మీరు కమ్యూనికేట్ చేయాలి. యూ ట్రైడ్ వై అంటే టెక్నికల్ గా వై వి నాట్ ఏబుల్ టు అనేది బయటికి తెలియాలి. At some point of time we have to take it up. So we will take it up. Okay, let me have a small review on this. అలాగే ఇక్కడ నుంచి మనం ట్రీటెడ్ వాటర్ మొత్తం తీసుకొచ్చి ఈ ఒక సెగ్మెంట్ ఇది ఎన్ని లక్షలకు వస్తుంది? ఇది మొత్తం 1400 crores సార్. ఎన్ని జనాభా? 28 lakh. సెకండ్ ఫేజ్ మొత్తం ఇంకొక 5 lakh కవర్ అవుతుంది సార్ మనకి. అంటే 28 lakhs అనే వాటికి హౌస్ హోల్డ్స్ 28 lakh పాపులేషన్ సార్. ఇనిషియల్ గా 4 lakh హౌస్ హోల్డ్స్ కవర్ అవుతున్నాయి. రెండు స్కీమ్స్ కలిపి 60. అదొక స్కీమ్ 60 లక్షలు ఉన్నారు. అదేంటో ఇది కలిపి సార్, ఇది 28, అది 40 lakh. ఈ 28 lakh పాపులేషన్ కి ఇనిషియల్ గా 4 lakh హౌస్ హోల్డ్స్ మనం కవర్ చేస్తున్నాం. ఇది వచ్చేసరికి ఇంకో 5 lakh హౌస్ హోల్డ్స్ ఉంటాయి ఫేజ్ 2. The fundamental primary key is taps, household taps. So this will serve 4 lakhs. Okay, I understand. 4 lakh taps. That will serve 5 lakh. Water treatment plant 3D design, sir. మన రా వాటర్ ఇక్కడ ట్రీట్ చేస్తాం సార్. బ్యారేజ్, గోదావరి బ్యారేజ్ లో రా వాటర్
చేయడానికి ఈ 28 lakh పాపులేషన్కి మనం ఇప్పుడు ట్రీట్ చేసేస్తున్నాం. చేసేసి ఈ డబ్ల్యూటీపీ ద్వారా ట్రీటెడ్ వాటర్ని ఈ ఓహెచ్బిఆర్ ద్వారా ఇంకా నెంబర్ ఆఫ్ ఓహెచ్బిఆర్స్ కట్టి ఓహెచ్ఎస్ఆర్స్ విలేజ్ ద్వారా హౌస్ ట్యాప్ కనెక్షన్స్ దాకా వెళ్ళిపోతాం సార్. ఈ మొత్తం కూడా ట్రీటెడ్ వాటరే వెళ్ళిపోతుంది. ఫేజ్ 2 కూడా మనం ఇప్పుడు తీసేసుకున్నాము. ఫర్దర్ ఎక్స్టెన్షన్లో ఫేజ్ 2 కూడా కవర్ చేస్తాం. ఇది వచ్చి ఈస్ట్ గోదావరి ప్రస్తుతానికి మనం ఇక్కడ కోనసీమ మొత్తం రాజులు కోనసీమ ఇవన్నీ ఏరియాస్ కవర్ ఇది ఎప్పుడు చేస్తున్నాము. స్టార్ట్ అవుతుంది? ఇది స్టార్ట్ అయిపోయింది. ఈస్ట్ వెస్ట్ రెండు 5 ప్రాజెక్ట్స్లో రీటెండెడ్ ప్రాజెక్ట్స్లో అవుట్ ఆఫ్ 5 ఈ 2 ప్రాజెక్ట్స్. వెస్ట్ గోదావరి ఒకటి, ఈస్ట్ గోదావరి ఒకటి. ఈస్ట్ గోదావరిలో కాకినాడ, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ కవర్ అయిపోతుంది. ఫర్దర్ ఫేజ్ 2 అంతా ఈ కలర్స్. మనం ఇనిషియల్గా ఫేజ్ 1లోనే ఫేజ్ 1లో బ్లూ, ఎల్లో. ఎల్లో, ఫేజ్ 1 అంతా ఎల్లో సార్. ఇది వీటంతా కూడా ఫేజ్ 2లో కవర్ చేస్తాం. ఎందుకని ఎట్లా పెట్టారు? మనకి అమౌంట్ శాంక్షన్ అయింది 1650 శాంక్షన్ అయింది సార్. దీనికి దాన్ని బట్టి పెట్టాను సార్. And now the per unit, sir, from my side, only one figure which bothered you in Delhi visit. Again, I will tell you. What is the per tap cost? So per tap cost in this is 31,000. 31,000 rupees. In that it is 35,000 rupees. ఇందులో ఇప్పుడు 5 ఇటువైపు వస్తుంది సార్. పిఠాపురం మనకి ఇటువైపు వస్తుంది సార్. అది ఏలేరు నుంచి ఏలేరు రావాలంటే కనాల్ సార్. ఈ నుంచి నుంచి రాదండి సార్. దీని నుంచి అవ్వదు సార్. అది డిస్టెన్స్ పైకి ఎక్కువ. అంతా సార్ మనం అదేం చేయాలి? స్ట్రేట్గా ఏలేరు నుంచి సేమ్ ఇట్లనే మళ్ళీ తెచ్చుకోవాలి సార్ మనం. జైజంలో చేయాలా, వేరేలా చేయాలా? జేజంలోనే పెట్టాం సార్. మనం ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, Those 6 projects which అందులో పెట్టాం సార్. Danlu one is this. We are calling it the Eleru project. ఏంటివి? అజ్జరం అని మన నియోజకవర్గంలో గ్రామం అండి. ఎక్కడిది? అజ్జరం సార్. మీరు చేస్తారా? ఏం చేస్తారు? తయారు చేస్తాం సార్. మంచి బాగా బరువు ఉండాలి. అమందస్తా ఎలా ఉంటుంది అమ్మందస్తా అంటే? బాగా బరువు ఉంటుంది. అమందస్తా అంటారు. అమందస్తా మళ్ళీ ఉన్నాయి. మొత్తం కంట్రీ అంతా ఇవే వెళ్తాయండి. చాలా ప్రధాన ఆలయాల్లో ఇవే ఉన్నాయండి. తయారు చేయడానికి, ప్రసాదం తయారు చేయడానికి. లోపల ఏంటిది? ఇక్కడ ఇదేంటిది? దీని నుంచి మీకు తయారు. మీరు ఇది ఏది గవర్నమెంట్ ప్రాజెక్టా? ప్రైవేట్ చేస్తారు. లోపల అదే ఉండకూడదు సార్. అది కలర్ మారింది కదా. నేను నా ఊరు అడుగు, నాకు పెద్ద అవగాహన లేదు. దిగిపోదు సార్. దాంట్లో నుంచి సీసం పెడతారు సార్. పాడవకుండా చిన్నగా సార్. ఇదేంటి ఇనుమా? ఇది ఇనుమా కాదు. మీరు కుంపట్లు చేస్తారా? కుంపట్లు బాగున్నాయి. ఆదరు వస్తుంది. సార్ కన్సర్న్ ఎవరితో ఉన్నారు? ఎవరైతే కన్సర్న్ మినిస్టర్స్ అందరూ ప్లేస్ చేయడం కాదు. అఫీషియల్స్ ఒక సైడు అట్లాగా మీరు మీ ఫిక్షన్ కూర్చోబెట్టండి. కొంచెం ఇలా రండి. కాదు కాదు, కొంచెం ఇలా రండి. There are two sides. Very West Godavari, అది East Godavari. ఇది వెస్ట్ గోదావరి సంబంధించి ఇక్కడ ఉన్నాను సార్. ఇటు అఫీషియల్స్ అంతా వచ్చారు. మీరున్నారు సార్, మీరే అఫీషియల్స్ ఇటు వచ్చారు. రండి.